హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. జై శ్రీరామ్, నమస్తే. మన తాండూరులో మున్సిపాలిటీ ఎలక్షన్స్ రావడం జరిగింది. మీరు ఎవరికైతే ఓటు వేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే క్యాండిడేట్స్ నిలబడ్డారో వాళ్ళందరికీ నా తరఫు నుంచి అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రజలారా, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి. మీ ప్రతి అన్ని వార్డులలో నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మన తాండూరు నుంచి మీకు అయితే ఎవరైతే స్వచ్ఛంగా న్యాయంగా పని చేసి పెడతారో, నాయకులు, నాయకురాలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, వాళ్ళకే మీరు ఓటేసి గెలిపించండి. మీరు ఓటేసే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి, మీకైతే ఎవరైతే 24/7 365 days ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఫోన్ చేసి అలా అంటే ఉరుకుతొస్తారో వాళ్ళకి మాత్రమే మీరు ఓసి సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా, ఒక్క ఓటు అటు ఇటు వేసినా కూడా 5 years మళ్ళీ మీరు సఫర్ అయ్యాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా దావత్ ఇస్తా, ఫంక్షన్లు, మందు, పైసలు, చీరలు ఇట్లా ఇస్తా అంటే తీసుకోకండి. మీకు ఎవరైతే న్యాయంగా స్వచ్ఛంగా సేవ చేస్తారో వాళ్ళకి మాత్రమే మీరు సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించండి. మీరు ఏ చిన్న తప్పు చేసి ఓటు అటు ఇటు వేసినా కూడా మీరు 5 years కంపల్సరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఏమైనా ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీకు ఏమైనా రేషన్ కార్డ్ ఏమైనా సాయం చేయాలన్నా కూడా మీరు కంపల్సరీ మీ వార్డు మెంబర్కి అడగాల్సి వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ ఓటేసే ముందు కంపల్సరీ మా నాయకురాలు ఎవరు ఉన్నారో, వాళ్ళ ఊరేంది, వాళ్ళ పేరేంది, వాళ్ళ పేర్లు ఏంది అన్నీ తెలుసుకున్న తర్వాతే కనుక్కున్న తర్వాతనే వేయండి ఓటేసి గెలిపించండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా 5 yearsకి కంపల్సరీ మీరు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని దయచేసి మరొకసారి చెప్తున్నా, మీరు ఓటు వేసే ముందు కంపల్సరీ మీ నాయకురాలు ఎవరో, నాయకుడు ఎవరో వాళ్ళ గురించి తెలుసుకోండి. మీరు ఓటేసే ముందు అన్ని డిమాండ్, మీ వార్డు కరెక్ట్ ఉందా, నల్లు వస్తుంది, నీళ్ళు ఉన్నాయా, నల్లు ఉందా, అన్నీ చెక్ చేసుకొని మీ డిమాండ్లను కంపల్సరీ అడగండి. ముందుకు వచ్చి గట్టిగా అడగండి. మీ ఏ చిన్న తప్పు చేసి అటు ఇటు వేసినా కూడా మీరు 5 years కంపల్సరీ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓటేసే ముందు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి. మీ నాయకుడు ఎవరో, మీ నాయకురాలు ఎవరో అందరికీ. లేదనుకో 5 years కంపల్సరీ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.